నమస్తే, వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఇక్కడ షాద్నగర్ దగ్గర ఈ కాకునూరు గ్రామంలో ఉన్నాము. మీ అందరికీ తెలిసిన రైతే మన రైతు సోదరుడు మోయిన్ గారు. ఇప్పటికి వీళ్ళ తోటలో మనం 3 సార్లు రావడం జరిగింది. ఎందుకంటే మనం పుచ్చకాయలకు కానీ తర్వాత కూరగాయలకు కానీ ఇప్పుడు దాకా వీడియోలు పెట్టలేదు. అందువల్ల ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రైతు కూడా ఎలా ఉన్నాడు ఏందనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. మిరప తోటలలో మంది సక్సెస్, పత్తిలో సక్సెస్, అన్నిటిలో సక్సెస్, అలాగే కూరగాయలలో ఎలా ఉందనేది కంటిన్యూస్గా మనం ఇప్పుడు నోటీస్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇప్పటికి 3 సార్లు రావడం జరిగింది మన మోయిన్ దగ్గరికి. ఇప్పుడు మోయిన్ మాటలు విందాం మన ఈ తోట పరిస్థితి గురించి. నమస్తే మోయిన్ గారు, బాగున్నారా? ఇప్పుడు మేము 3 సార్లు వచ్చినాం ఈ తోటకి. ఇప్పుడు దీని వయసు ఎంత ఉంది? ఈ రోజు 67 రోజులు. అంటే మేము 40 రోజులప్పుడు ఒకసారి వచ్చాము, 50 రోజులు చిల్లరప్పుడు ఒకసారి వచ్చాము, ఇవాళ మళ్ళీ 67 రోజులు. ఇప్పుడు ఈ తోట చూస్తే కాపు గాని దీని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికైతే క్రాప్ అయితే మంచిగా ఉంది సార్. మీరు 40 డేస్ వచ్చినప్పుడు అసలు కాపు లేకుండా 40 డేస్ అప్పుడు లేదు, కాపు లేదు, కాపు అయితే లేదు. ఆ రక్షకు ఇచ్చినాక మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్న మొత్తం పిండి మొత్తం రక్షకు కొట్టిన తర్వాత మొత్తం పూత చిగురు అన్ని బాగా వచ్చినాయి. కాపు అనేది మొత్తం బాగా సెట్ అయింది సార్. సెట్ అయింది. ఇప్పుడు రక్షకు ఎన్ని సార్లు కొట్టినావు? 2 సార్లు కొట్టాను. 2 సార్లు కొట్టావు ఇప్పుడు రక్షకు. రక్షక్ అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అన్నిటికి ఒకటే మందు రక్షకు. పురుగుకి, ముడతకి, గ్రోత్ రావటానికి, చిగురు రావటానికి, పూత రావటానికి, వచ్చిన పూత నిలబట్టడానికి అన్నిటికి ఒకటే మందు రక్షక్. ఆల్ ఇన్ వన్ లాగా అనమాట. మీ పొలానికి ఏ పంటకైనా, మిరపకాయలకు కానీ లేకపోతే కూరగాయలకు కానీ అన్ని రకాల తీగ జాతి వాటిల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రక్షక్ కొట్టిన తర్వాత పూత విపరీతంగా వచ్చింది. మోయిన్ మనం అబ్జర్వ్ చేసాం కదా, రక్షకు కొట్టిన తర్వాత ఎలా వచ్చింది. మళ్ళీ 10 రోజులకే కొట్టావు నువ్వు, అంతే కదా? మళ్ళీ తక్కువ గ్యాప్ లో కూడా కొట్టలేదు, 10 రోజుల తర్వాతే కొట్టినావు. అవును. ఇప్పుడు 67 రోజులు అంటే మనకి వాటర్ మిలన్ పుచ్చకాయ తోట 85 రోజులకి పక్వానికి వస్తుంది. ఇప్పుడు ఇది 67 రోజులు అంటే ఇంకా అటు ఇటుగా 20 రోజులు ఉంది ఇది పక్వానికి రావాలంటే. ఇప్పుడు ఇంకా కాయలు పండలేదు, సైజులు ఇప్పుడే వస్తున్నాయి. ఒక్కొక్కటి 4 కేజీలు 3 కేజీలు అట్లా ఉన్నాయి. అవి అయితేనేమో సారల కాయలు అయితేనేమో 5-6 కేజీల పైనే ఉన్నాయి. 5 కేజీలు 6 కేజీల పైనే ఉన్నాయి. సో ఇది మన మోయిన్ గారు. ఇప్పుడు మీరు ఫస్ట్ గా నుంచి నిఖితా ఆయిల్స్ వాడారు కదా? సార్. ఇంకా పైన వేరే మందులు ఏమైనా స్ప్రే చేశారు? ఏ మందు లేదు సార్. మొత్తం తెగుళ్ళు మందులు కానీ అన్ని ఏది బయట నేను తెచ్చుకోను సార్. నేను వాస్తవానికి అయితే కాకపోతే 319 అవి లిక్విడ్ ఫెర్టిలైజర్ లోపల వదిలే మొత్తం వదులుతున్నాం. మైక్రో న్యూట్రియంట్స్. ఓకే. 319 ఇంకా ఏమేమి వదులుతున్నావు? 1435, 28, 13045, ఇంకా ఇప్పుడు 0050 తీసుకొచ్చినాం సార్. నీకు నేను ఆల్రెడీ అన్ని చెప్తూనే ఉన్నా కదా ఎప్పుడు ఏ టైంలో ఏది వదలాలనేది. 0050 అనేది అది పొటాష్. అది మీకు కాయలు కోసే ముందు ఒక వారం రోజుల ముందు అది ఇడుచుకుంటే కాయలు అనేది పండుతాయి, బాగా పండుతాయి అనమాట. కలర్ రావటానికి, పండటానికి అనేది దోహదపడుద్ది. పొటాష్ వారం రోజుల ముందు మీరు కాయలు కోస్తారు అనగా వారం రోజుల ముందు అది వదులుకోండి. ఇప్పుడే అవసరం లేదు దీనికి, అది పక్కన పెట్టు. ఇప్పుడు ఇవాళ 67 రోజులు కదా, 78 రోజులప్పుడు అప్పుడు వదులు. ఒక 10 డేస్ తర్వాత తీసుకుంటే ఒక వారంలో కాయలు కోస్తారనగా అప్పుడు వదులు. మేము ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాము, మీరు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చుట్టుపక్కల రైతులు కూడా చాలా మంది వాడుతున్నారు. నిఖితా ఆయిల్స్ వాడుకుంటే రైతు బాగుంటాడా? బాగుంటాడు సార్. బిందాజుగా ఉంటాడు కదా? యథార్థంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఈ మందులు కొడితే మనకు సాధ్యమైనంత వరకు ముడత అనేది, దోమ అనేది, ఏమనేది రాదు. ఆ మందులు ఏంటంటే 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కొట్టాలి. గ్యారంటీ లేదు, పండద అనేది గ్యారంటీ లేదు. లేదు సార్, లేదు. ఇవాళ మన నిఖితా ఆయిల్స్ ఖచ్చితంగా అయితే దిగుబడి వస్తుంది అన్న నమ్మకం ఉంది. కొట్టిన ప్రతి రైతుకు ఉంది, అది ఉంది కదా? అంటే విషయం తెలియదు సార్ నాకైతే. యథార్థం, నేనైతే నమ్మకం. ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి నేను యథార్థంగా ఉంటాను. అందరితోటి మనకి సంబంధం లేదు. ఇప్పుడు వాడే వాళ్ళ గురించే మనం మాట్లాడేది. ఇప్పుడు ఈ మందులు వాడుకున్న ప్రతి రైతు అయితే ఆనందంగా ఉండడం విషయం మనం ఇప్పుడు 100 వీడియోలు ఉన్నాయి మనవి. 1000 మంది రైతులు వాడుతున్నారు. ఇప్పుడు మీ షాద్నగర్ సరౌండింగ్స్ లో మిరప తోటలకు కానీ వాటికి వీటికి 100 మంది రైతులు వాడుతున్నారు ఇక్కడ ఈ షాద్నగర్. చూసే నువ్వు వీడియోలు చూస్తూనే ఉంటావు కదా. సో ఇది మన నిఖితా కిసాన్ సేవా కేంద్ర తరపు నుంచి ఈ రోజు ఇక్కడ వాటర్ మిలన్ పుచ్చకాయ తోటలో సమాచారం. ఇప్పుడు ఒకసారి మనం తోట కాపు ఎలా ఉంది, కాయలు ఎలా కాసినాయి అనేది కూడా ఒకసారి చూద్దాం రండి. కాయలు సైజ్ చూడండి ఎలా వచ్చినాయో.
ఆల్మోస్ట్ గా 3 నుంచి 4 కేజీలు ఉంటుంది సార్. ఇది ఇది 2.5-3 కేజీల కేజీ ఇంకా జీరో వచ్చింది, అదే ముందు వచ్చింది సార్ కాపు. ఇది సెట్ అయిపోతే ఇది అయిపోతుంది. అంటే ఇది మొత్తం మీద ఒక 2 కోతలు దిగుతాయా? 2 కోతలు వస్తాయి. 2 కోతలు వస్తాయి. ఫస్ట్ ముదిరిని మొత్తం ఈ కోత దింపేట్టుకుంది సార్. తర్వాత ఈ విధంగా రంగు వచ్చింది అనుకో సార్, ఇంకోటి ఇంకా చిన్నవి గట్టి ఉంటాయి కదా సార్. ఓకే, అవి 2వ కోతలో అవి 2వ కోతలకి వెళ్ళిపోతాయి సార్. ఓకే, ఈ చిన్నవి అంటే 2వ కోతకి వెళ్ళిపోతాయి సార్. ఇలా చూస్తే మళ్ళీ కోతలు వస్తూనే ఉన్నాయి, మళ్ళీ పిందెలు అవుతున్నాయి. చూడండి, మళ్ళీ పిందెలు అవుతున్నాయి, పిందెలు వచ్చేస్తున్నాయి. ఇట్లా ఇది నిఖితా ఆయిల్స్ వాడుకుంటే సీడ్ లో ఎంత దమ్ముంటే అంత ప్రొడక్షన్ బయటకు వస్తుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం మన మోయిన్ వాడాడు, నిఖితా ఆయిల్స్ 3-4 రౌండ్లే కొట్టారు, 18 టన్నులు పుచ్చకాయలు పండియడం జరిగింది. ఈ సంవత్సరం ఎన్ని టన్నులు అవ్వచ్చు అంటావు? సార్ ఇదైతే 20, అక్కడ ఒక 18 వరకు రావచ్చు సార్. అది ఏది సారకాయలు తక్కువ ఉంది కదా సార్. అది 18 టన్నులు అయితే నమ్మకం ఎకరానికి. పోయినసారి కంటే కాపు ఎక్కువ ఉంది సార్. పోయినసారి కంటే ఎక్కువ ఉంది కాపు. కాకపోతే అది కాయ మీడియం సైజ్ అనుకుంటున్నా సార్. దొడ్డు సైజ్ అంటే సీడ్ వెరైటీ కొంచెం కొద్దిగా అంత దొడ్డుగా కాకుండా అంత. ఈసారి మన నిఖితా కంపెనీ నుంచి సీడ్ కూడా వస్తుంది, నీకు సీడ్ కూడా ఇస్తా నేను. ఈ మొత్తం పుచ్చకాయలకు గానీ ఆటికి గానీ మొత్తం అన్నిటికి సీడ్ కూడా ఇస్తా. అవి పెట్టండి, 1 సంవత్సరం వాడి చూడండి మీరు సీడ్. ఒకసారి తోట చూద్దాం పద. ఈ నీకు 8 కేజీల దాకా వస్తాయి. 8 కేజీల దాకా రావాలి. ఒక్కసారి ఆయిల్స్ వదులుకుంటే సార్. కాకపోతే ఆయిల్ ఒకసారి వదిలి ఏం కాదు, ఇప్పుడు బాగా ఊరతాయి కాయలు.